నేటి లీడర్ మీడియాకు స్వాగతం. జాతీయ రహదారి NH44 పై కర్నూలు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాద సమయంలో బస్సులో 60కి మంది ప్రయాణికులుండగా పలువురు గాయపడ్డారు. క్షతగాతులను వెంటనే పెబ్బేరు, వనపర్తి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన శివరాం ప్రసాద్ మహబూబ్ నగర్లో అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నారు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ప్రమాదంలో శివరాం ప్రసాద్ ఒకరే మృతి చెందినట్లు, మిగతా క్షతగాతులు గాయాలతో చికిత్స పొందుతున్నట్లు పెబ్బేరు పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. ప్రయాణికుల కథనం ప్రకారం సీట్ల సామర్థ్యానికి మించి 60 మందిని బస్సులో ఎక్కించడం, డ్రైవర్ ఒక్కసారిగా బస్సును కుడివైపు తిప్పడం వల్లే ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. అయితే బ్రేకులు పనిచేయలేదని డ్రైవర్ చెప్పినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అటువైపు వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. గాయపడిన ప్రయాణికులను వెంటనే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఘటనా స్థలానికి డీఎస్పీ గిరిబాబు, సిఈ రాంబాబు, పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్ గౌడ్, ఎంఆర్ఓ, మున్సిపల్ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, NHAI సిబ్బంది, 108 అంబులెన్స్ సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. నేను కర్నూలు నుంచి వనపర్తికి రెగ్యులర్గా వస్తాను. ఇక్కడ వనపర్తిలో డ్యూటీ చేస్తాను. యాక్చువల్లీ ఈరోజు ఆర్టీసీ బస్సులోనే వచ్చాను. పొద్దున 7కి స్టార్ట్ అయింది. అక్కడ వచ్చేటప్పుడు ఏమైందంటే ఇక్కడ ఇరవల్లి నుంచి వచ్చేటప్పుడు ఇరవల్లి దాటిన తర్వాత బస్సు ఏదో ఓవర్టేక్ చేయడం అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ కట్ చేసినాడు. పూర్తిగా రోడ్డు దింపి ఇట్లా పైకి తిప్పినాడు. లెఫ్ట్ సైడ్ ఉన్న వీల్స్ మొత్తం అంతా ఇట్లా వేసి మొత్తం బస్సు అనేది కింద పడిపోయింది. సో ఇంకా మేము వెంటనే బ్యాక్ సైడ్ గ్లాస్ పగలగొట్టుకొని బయటికి రావడం అనేది. మిడిల్లో బస్సు అటు కాకుండా ఇటు మధ్యలో కూర్చున్నాము. ఇంకా నా పక్కన ఉన్న వాళ్ళని కూడా కొంచెం లేపేసి తర్వాత నేను బయటకు వచ్చేసాను. బస్సులో ప్యాసింజర్స్ ఫుల్గా ఉన్నారండి. నిలబడుకొని వచ్చారు ప్యాసింజర్స్. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మార్నింగ్ 8:15 to 8:30 మధ్యలో మనకు వనపర్తి డిపో బస్సు మంత్రాలయం నుంచి వనపర్తి వచ్చే క్రమంలో రంగాపూర్ దాటిన తర్వాత డ్రైవరు కొంచెం సీన్ ఆఫ్ ఆఫెన్స్ చూస్తే డ్రైవరు పూర్తిగా లెఫ్ట్ పోయి నిద్రమత్తులాగా అనిపిస్తుంది. పూర్తిగా రైట్ కట్ చేయడం వల్ల యాక్సిడెంటల్గా మీడియేషన్ తగిలి పడిపోయింది. పూర్తిగా టర్న్ అయింది. దీంట్లో మొత్తం 61 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. దీంట్లో మనకి ఇప్పటివరకు అందిన ప్రకారం 15 మెంబర్స్ ఇంజ్యూర్డ్ అయ్యారు. 10 మంది సింపుల్ ఇంజరీ, 3 నుంచి 4 మెంబర్స్ ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినాయి. ఇప్పటివరకు అయితే ఒక అతను కొంచెం సీరియస్గా ఉంది, అంతా అవుట్ ఆఫ్ డేంజరు. దీని మీద మన పిటిషన్ తీసుకొని FIR రిజిస్టర్ చేసి నెగ్లిజెన్సా లేకపోతే యాక్సిడెంట్లా అనేది ఎంక్వైరీ చేసి దర్యాప్తులు ఫైనలైజ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 61 వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రస్తుతం తరలించినాం. పేరు ఇంకా తెలియదు, తీసుకుంటాం, దర్యాప్తులో తీసుకుంటాం. సీరియస్ అంటే సీరియస్ కదా, ఇంజరీస్ ఎక్కువ కొంచెం. అందరికి ఫ్రాక్చర్స్ 3-4 మెంబర్స్కి ఉన్నాయి, హ్యాండ్ ఫ్రాక్చర్స్ కావడం. ఇన్ఫర్మేషన్ రాగానే మన పెబ్బేరు ఎస్ఐ గారు చాలా ఫాస్ట్గా వచ్చేసి ఆయనే షిఫ్ట్ చేశాడు మొత్తం. థ్యాంక్ యూ. ఆర్టీసీ కాబట్టి పక్కా ఇది ఫిట్నెస్ ఉంటాయి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ బస్సు కదా. డ్రైవర్ చెప్తాడు, డ్రైవర్ ఏదో దానికి రైట్ సైడ్ బ్రేక్ పని చేయలేదు, నేను కట్ చేసిన ఆయన వర్షన్ ఆయన చెప్తుండు. ఇన్వెస్టిగేషన్లో ఇన్స్పెక్షన్ చేస్తారు కదా వెహికల్, వెదర్ ఇట్ ఇస్ మెకానికల్ డిఫెక్ట్ ఆర్ హ్యూమన్ డిఫెక్ట్ అనేది మన ఇన్వెస్టిగేషన్లో విల్ ఫైనలైజ్. ఓకే, థ్యాంక్ యూ.